బ్రేకింగ్ న్యూస్ చూస్తే దక్షిణ కోల్కతాలోని లా కాలేజీ క్యాంపస్ లో లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ముగ్గురిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన జూన్ 25న జరిగినట్టు తెలుస్తోందని, దర్యాప్తు కొనసాగుతుందని ఓ పోలీస్ అధికారి తెలిపారు. కళాశాల పూర్వ విద్యార్థి సహా ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా కాలేజీలో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ యువజన విభాగానికి మాజీ అధ్యక్షుడని అతడి సోషల్ మీడియా ఖాతాలో పేర్కొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిశ్రా ప్రధాన నిందితుడు. అతడే మొదట ఆ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. మరో ఇద్దరు నిందితులు అతనికి రక్షణగా నిలిచి నేరానికి సహకరించారు. ఆ తరువాత వారు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని, ఈ నెల 25వ తేదీన రాత్రి 7:30 గంటల నుంచి 8:50 గంటల మధ్యన ఈ ఘటన జరిగిందన్నారు. ఈ అత్యాచార ఘటన జరిగినట్లు భావిస్తున్న కళాశాలలోని గార్డ్ గదిని పోలీసులు సీజ్ చేశారు. గార్డ్ రూమ్ కు తీసుకెళ్లి మిశ్రా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. ముగ్గురు నిందితుల మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీనియర్ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు కళాశాలకు చేరుకొని నేరం జరిగిన గది నుంచి నమూనాలు సేకరించారు. దక్షిణ కోల్కతాలోని లా కాలేజీ క్యాంపస్ లో లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ముగ్గురిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన జూన్ 25వ తేదీన జరిగినట్టు తెలుస్తోందని, దర్యాప్తు కొనసాగుతుందని ఓ పోలీస్ అధికారి తెలిపారు. కళాశాల పూర్వ విద్యార్థి సహా ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా కాలేజీలో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ యువజన విభాగానికి మాజీ అధ్యక్షుడని అతడి సోషల్ మీడియా ఖాతాలో పేర్కొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిశ్రా ప్రధాన నిందితుడు. అతడే మొదట ఆ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. మరో ఇద్దరు నిందితులను అతనికి రక్షణగా నిలిచి నేరానికి సహకరించారు. ఆ తరువాత వారు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని, ఈ నెల 25వ తేదీన రాత్రి 7:30 గంటల నుంచి 8:50 గంటల మధ్య ఈ ఘటన జరిగిందన్నారు. ఈ అత్యాచార ఘటన జరిగినట్లు భావిస్తున్న కళాశాలలోని గార్డ్ గదిని పోలీసులు సీజ్ చేశారు. గార్డ్ రూమ్ కు తీసుకెళ్లి మిశ్రా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. ముగ్గురు నిందితుల మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీనియర్ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు కళాశాలకు చేరుకొని నేరం జరిగిన గది నుంచి నమూనాలు సేకరించారు. దక్షిణ కోల్కతాలోని లా కాలేజీ క్యాంపస్ లో లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ముగ్గురిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన జూన్ 25వ తేదీన జరిగినట్టు తెలుస్తోందని, దర్యాప్తు కొనసాగుతుందని పోలీసు అధికారి తెలిపారు. కళాశాల పూర్వ విద్యార్థి సహా ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా కాలేజీలో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ యువజన విభాగానికి మాజీ అధ్యక్షుడని అతడి సోషల్ మీడియా ఖాతాలో పేర్కొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిశ్రా ప్రధాన నిందితుడు. అతడే మొదటి ఆ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. మరో ఇద్దరు నిందితులు అతనికి రక్షణగా నిలిచి నేరానికి సహకరించారని, ఆ తరువాత వారు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని,
ఈ నెల 25వ తేదీ రాత్రి 7:30 గంటల నుంచి 8:50 గంటల మధ్య ఈ ఘటన జరిగిందన్నారు. ఈ అత్యాచార ఘటన జరిగినట్లు భావిస్తున్న కళాశాలలోని గార్డ్ గదిని పోలీసులు సీజ్ చేశారు. గార్డ్ రూమ్ కు తీసుకెళ్లి మిశ్రా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. 3 నిందితుల మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీనియర్ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు కళాశాలకు చేరుకొని నేరం జరిగిన గది నుంచి నమూనాలు సేకరించారు.